మన ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్. హలీం హలీం హలీం. హలో ఎవ్రీవన్, ప్రజెంట్ అయితే మనం అనంతపురంలో అయితే ఉన్నాము. నేను మధ్యాహ్నం 2కి మా ఊర్లో బస్ ఎక్కేసి అనంతపురంకి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి అయితే మనం హైదరాబాద్కి వెళ్తున్నాం. సో హైదరాబాద్కి ఎందుకంటే చిన్న వర్క్ మీద, అంటే మ్యారేజ్ ఉంది ఫ్రెండ్ది, అండ్ ఇంకా వేరే చిన్న ఆఫీస్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో ట్రైన్ రావడానికి అయితే 20 minutes అయితే ఉంది. ఎక్కే ట్రైన్ వచ్చేసి వందే భారత్. సో ట్రైన్ ఎక్కువసేపు కూడా ఆగదు. సో అందుకే కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసా, మళ్ళీ మిస్ అయితే కష్టం అని చెప్పేసి. నేను అనంతపురంకి వచ్చి ఐ థింక్ చాలా ఇయర్స్ అయితే అయింది. నన్నే చూస్తున్నారు విచిత్రంగా. యాక్చువల్గా మధ్యాహ్నం అక్కడ మా ఊర్లో నుంచే వ్లాగ్ చేసుకుంటూ వద్దాం అనుకున్నా, కానీ అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది బస్సులో. ఈ ఫ్రీ టికెట్స్ వచ్చినప్పటి నుంచి ఉమెన్స్కి ఫ్రీ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంది, గవర్నమెంట్ బస్సెస్కి ఎస్పెషల్లీ. 10 minutes డిలే అని అయితే బోర్డింగ్ పాస్లో వచ్చింది. ఇప్పుడేమో యాజ్ ఇట్ ఈస్ 5:20కి అయితే వస్తుంది. ట్రైన్ వచ్చేసి మైసూర్ టు జైపూర్ ట్రైన్. వచ్చేసింది మన ట్రైన్ అయితే. మహాభారతం ట్రైన్ వస్తుంది. సక్సెస్ఫుల్గా 30 minutes అయితే లేట్గా అయితే వచ్చింది. నేను ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. అదేంటంటే నేను అసలే ఇంట్రోవర్ట్. ఏదైనా ఒక మూల విండో సీట్ వస్తే అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అనుకున్నా. కానీ కరెక్ట్గా అందరికీ మధ్యలో ఉన్న సీటు ఆపోజిట్లో అంకుల్స్తో అసలు మాట్లాడలేకపోతున్నాను, కెమెరా కూడా తీయలేకపోతున్నా. అందుకే ఇంకా వీడియో కూడా ఏం తీయలేకపోతున్నా అక్కడ కూర్చొని. దాని నుంచి ఎక్కడో మధ్యలో కూర్చున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక సీట్ దొరికింది, విండో సీట్. కానీ బయట ఏమో చీకటి పడిపోయింది. సో ఇప్పుడే కర్నూలు అయితే క్రాస్ అయ్యాము. కాసేపు ఆగి డిన్నర్ అయితే చేయాలి. సో డిన్నర్ అయితే ట్రైన్లో అయితే తినాలి అని అనుకోవట్లేదు. సో అందుకే నేను టికెట్ బుక్ చేసే టైంకి ఫుడ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఫుడ్ ఆప్షన్ అన్చెక్ చేసేసాను అనమాట. ఎందుకంటే ట్రైన్లో మనకి ఫుడ్ నచ్చదన్నమాట. సో అందుకే మమ్మీ అయితే బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇప్పుడు అదే తినాలి. మార్నింగ్ ఎప్పుడో తిన్నాను, చాలా ఆకలిగా అయితే ఉంది. సో మనమైతే ఇంటి దగ్గర నుంచి బాక్స్ అయితే తెచ్చాము. సో ఇది పులిహోర, ఆల్ టైమ్ ఫేవరెట్. జర్నీస్ One eternity later. ప్రజెంట్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. వచ్చి చాలాసేపు అయింది, కానీ మణికొండకి వెళ్ళే బస్సెస్ అయితే ఒక్కటి కూడా లేవన్నమాట. సో నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను. సో వాడి కోసం వెయిటింగ్. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? సరైన సమయానికి వచ్చావు సోదరా. ఏంట్రా ఇది, బెంగళూరులో కంటే దారుణంగా ఉంది, బస్సులే లేవు.
అదిగోండి మన ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్, నేతాజీ. ఒరే డాక్టర్ అంబేద్కర్. ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. అంబేద్కర్ గారు కదన్నా. ఎవడు పడుకోడంటారు ఇక్కడ. అది మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నాం గ్యాస్. వీడైతే సొల్లేస్తున్నాడు, డ్రైవింగ్ చేస్తే వీడియో కాల్ చేస్తాడు మా వాడు. టీఎఫ్ఐ బాగుండాలి. విష్ణు విన్యాసం. ఇక్కడికి వచ్చి ఏదో ఒక రోజు ఒక సినిమాకి రివ్యూ ఇవ్వాలరా. ఐ వాజ్ సో రాంగ్. బెంగళూరు ట్రాఫిక్ అనుకున్నా, కాదు హైదరాబాద్ ట్రాఫిక్. చూడండి మిడ్ నైట్ 1 o'clock. హౌస్ షాగోస్. ఇది అమ్మ జనాలు చూసారు అసలు. బా హలీం హలీం హలీం, ప్రతి ఒడు హలీమే. అది పిస్తా. అరే ఏంట్రా అంత పెద్ద పిస్తా హౌస్. హౌస్ కాదు అది, భవన్. అసలు మామూలు లేదుగా. ఓకే హనుమాన్ భలే ఉంది ఈ గుడి మాత్రం. ఏంటిది డెమాలిష్ అయిపోయింది బాగా. ఏంటి